కొలనపాక గ్రామంలో మార్చి 6, 7, 8 తేదీలలో శ్రీ ఆది జాంబవంతుని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో మీడియా సమావేశంలో మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య మాట్లాడుతూ గ్రామంలో కొలువైన వీరశైవం వైష్ణవి ఆలయం జైన మతం ఇవే కాకుండా 18 కులాలకు 18 కులమఠాలు వెలిసియున్న ప్రఖ్యాతిగాంచిన కొలనపాక గ్రామాన్ని పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. కొన్ని మఠాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వాటిని ప్రభుత్వం నిధులిచ్చి అభివృద్ధి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అందులో ఒకటి మాదిగ మఠం. మార్చి 6, 7, 8 తేదీలలో ఆది జాంబవంతుని విగ్రహ ప్రతిష్ఠ, గణపతి, నవగ్రహాలు, శివలింగం ప్రతిష్ఠ కార్యక్రమాలు, హోమాలు జరపబడును. కావున తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుండి భక్తులు ఆది జాంబవంతుని వారసులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంధమల్ల నరేష్, బాలమల్లేష్, భుజంగరావు, జంఘా రాములు, ఇమ్రాన్, యాటా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన కొలనపాకలో వీరశైవం, జైన దేవాలయం, వైష్ణవాలయంతో కలిసి 18 మఠాలు ఉండడం అనేది ఒక గొప్ప వరంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో కాశీ బింబావతి పట్టణంగా పేరున్న మన గ్రామం చుట్టూ 15 కిలోమీటర్ల దూరంతో కలిపి విస్తీర్ణంతో కాశీ బింబావతి పట్టణంగా ఉండేది. అది చరిత్ర చెప్తుంది. ఆ చరిత్రను మళ్ళీ పునర్నిర్మాణం చేసుకునే దశలో గ్రామంలో ఉండబడిన దేవాలయాలన్నీ అదే మాదిరిగా 18 కులాల మఠాలు కూడా ధూపదీప నైవేద్యాలతో విరసిల్లి మళ్ళీ పాత వైభవం ఈ గ్రామానికి వచ్చే విధంగా మనం చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పి నేను అన్ని కుల సంఘాల, అన్ని కులాల మఠాల అధిపతులకు, ప్రజలకు చేతులు జోడించి వేడుకుంటున్నా. అందరూ ముందుకు రావాలి. ప్రతి ఒక్క మఠాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. మన గ్రామం ఒక పవిత్ర గ్రామం. మన గ్రామం చారిత్రాత్మక గ్రామం. మన గ్రామము ఎక్కడ లేని విధంగా మఠాలతోని వీరశైవం, అదే మాదిరిగా జైన దేవాలయం, వైష్ణవాలయం ఇది చాలా అరుదు అని చెప్పేసి అందరు బయట చెప్తా ఉన్నారు. మన గ్రామానికి బయట ఎంతో గొప్ప పేరుంది. ఆ గొప్ప పేరును మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి ఎవరికి వాళ్ళు చర్చలు పెట్టుకొని అన్ని మఠాల అభివృద్ధి కోసం మీరు ముందుకు రావాలని, మన గ్రామానికి మంచి రోజులు తెచ్చుకోవాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. అదే మాదిరిగా 18 మఠాలలో ఒక మఠమైన మాదిగ మఠం ఆది జాంబవ మఠంగా పేరుంది. అందులో గతంలో ఎలాంటి విగ్రహావిష్కరణలు లేకుండే ఇలా ఆది జాంబవంతుడు విగ్రహంతో పాటు నవగ్రహాలు, కుబేరుడు, వినాయకుడు, గణపతి అదే మాదిరిగా శివలింగం అన్నీ కూడా పెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు 6, 7, 8 మార్చిలో జరుగుతూ ఉన్నాయి. గ్రామ ప్రజలు ఈ మండలంలో, ఈ జిల్లాలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆది జాంబవ వారసులు అదే మాదిరిగా అన్ని కుల సంఘాల పెద్దలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి తదుపరి ఇంకో మఠాన్ని కూడా అదే మాదిరిగా అందరం కలిసి చేసుకుందాం. 18 మఠాలను అభివృద్ధి చేసుకుందాం. 3 దేవాలయాలు విరజిల్లే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజులు మనము సమయాన్ని దేవుళ్ళకి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి.
కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.